నేడు తెలంగాణలో పోటాపోటీగా 3 పార్టీల సభలు. హైదరాబాద్లో కాంగ్రెస్, షా, కరీంనగర్లో కేసీఆర్ మీటింగ్. నేడు హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన. ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీ అధ్యక్షులతో భేటీ. కరీంనగర్లో నేడు ఖదనబేరి సభ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్. నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు. స్వయం సహాయక సంఘాలతో రేవంత్ రెడ్డి సమావేశం. ముగిసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. 8 రాష్ట్రాల్లో 99 సీట్లను ఖరారు చేసిన కాషాయ పార్టీ. కొలిక్కి వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సీట్ల పంపిణీ. పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు ప్రకటన. నేడు బెజవాడలో సీఎం జగన్ పర్యటన. రివర్ ఫ్రంట్ పార్క్ ను ప్రారంభించనున్న సీఎం. నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం. ఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లిం సోదరులు. సీఏఏను అమలులోకి తెచ్చిన కేంద్ర సర్కార్. ముస్లిమేతరులకు పౌరసత్వం ఇచ్చేందుకు అనుమతి. సీఏఏని కేరళలో అమలు చేయబోమన్న కేరళ సీఎం పినరై విజయన్. దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని మండిపాటు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిపై వైసీపీ ఫైర్. పొత్తు కోసం చంద్రబాబు, పవన్ వెంపర్లాడుతున్నారని బొత్స విమర్శ. విజయవాడ అసెండ్ భూముల స్కామ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు. ప్రధాన నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చిన సిఐడి. ధరణి దరఖాస్తుల పరిశీలనకు గడువు పెంపు. ఈ నెల 17 వరకు పొడిగించిన తెలంగాణ సర్కార్. సిఫారసు లేఖలపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం. ఈ నెల 14 నుంచి లేఖలు స్వీకరించమన్న టీటీడీ. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందన్న రేవంత్. ఈ నెల 17న చిలకలూరిపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ. హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ. ముగిసిన నారా లోకేష్ మలివిడత శంఖారావం యాత్ర. వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న లోకేష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి హిట్ అవుతుందన్న రామరాజు. నరసాపురం ఎంపీ స్థానం తనదే అని స్పష్టీకరణ. టాలీవుడ్ లో తీవ్ర విషాదం. అనారోగ్యంతో డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి. వివేక హత్య కేసులో నిందితుడు శివశంకర్ కు బెయిల్. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు. మంచూరియా, పీచుమిఠాయిపై కర్ణాటకలో నిషేధం. ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయని సర్కార్ నిర్ణయం. మరో అభ్యర్థి పేరును ప్రకటించిన పవన్. నిడదవోలు శాసనసభ అభ్యర్థిగా దుర్గేష్.